హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు తిరుపతి నుండి తెలుసు కదా ఊరికి వచ్చాను. నేను సింపుల్ అవుట్ఫిట్ వేసాను. ఈరోజు వీకెండ్ కదా, మా ఫ్యామిలీ అందరూ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. జస్ట్ అట్లా ఊరికి ఒక టెంపుల్కి. ఈవెన్ దో మా డాడీకి అంత హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్గా ఉంది, అయినా కూడా నేను చెప్పినానని చెప్పి వస్తున్నాడు అంతే. సో అది వైబ్కి అంటే టెంపుల్ వైబ్కి మ్యాచ్ అయ్యేలానే కొంచెం ప్లెయిన్గా వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను నా అవుట్ఫిట్ ఎలా ఉందని చెప్పి చూసేయండి. సింపుల్ లోఫర్స్. సో లెట్స్ గో, వెళ్దామా మరి. సో గైస్, మొత్తానికి అయితే వచ్చాము కదా కార్లోకి. ఫుల్ దుమ్మునింది, లైట్గా తుడిచేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ గో గైస్, అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ, అప్పటి నుంచి నన్నే చూస్తున్నారు. సో లెట్స్ గో. ఇది వీడియో కోసం మాత్రమే, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పటికైతే మనం ఒక స్పెషల్ ఆథెంటిక్ ప్లేస్కి వచ్చినాము, దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసేద్దామా మరి. కార్ ఇక్కడ పార్క్ చేసేసినాను. ఇది తెలుసు కదా మీకు అందరికీ, వెరీ ఫేమస్ అలిపిరి. ఇది మన గోశాల. ఇట్లా వెళ్తే మన గోశాల వస్తుంది, అక్కడైతే పాదాల మండపం ఉంటుంది. ఇప్పటికైతే మనం ఫస్ట్ గోశాలకు వెళ్ళి గోసేవకి ట్రై చేద్దాము. దొరికితే గోసేవ చేద్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళి మంచిగా దేవుని చూసి ప్రసాదం తిందాం. ఓకే, లెట్స్ గో గైస్. ఇది ఒక డిఫరెంట్ వైబ్. నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు బాధ అయినా హ్యాపీ అయినా నేను ఇక్కడికే వస్తాను. వెరీ కూల్ వైబ్. లోపలికి వెళ్దామా మరి. లోపల అన్ని రకాలైన ఆవులు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతుంది కదా గిర్ కౌస్. అవి రాజస్థాన్ అక్కడ దొరుకుతాయి. వాటి మిల్క్ నుండి A2 ప్రోటీన్ వస్తుందంటారు కదా. సో ఆవులు లోపల ఉన్నాయి, చూద్దాం. ఇఫ్ యూ గెట్ ఛాన్స్ టు గోసేవ, ఖచ్చితంగా గోసేవ చేయాలనే ఉంది. లోపల వీడియోస్ తీనిసారో లేదో కూడా తెలియదు నాకు. ఇదే ఆ గిర్ జాతి కౌస్. నేను చెప్పాను కదా A2 ప్రోటీన్ ఉంటుంది వీటి మిల్క్లో అని చెప్పి. ఎంత బాగా తింటాను. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలుకి చాలా హ్యాపీ. మా అమ్మ వీ హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇక్కడ ఇంత మంచి అదృష్టం దొరుకుతుందని చెప్పి అనుకోలేదు. అన్ని ఆవుల్ని చూసి అక్కడ వాటికి సేవ చేయడం అనేది చాలా పెద్ద విషయము. సో ఇది గైస్ పాదాల మండపం. ఇది ఎప్పుడు వచ్చినా సరే ఇదే టైప్ ఆఫ్ ప్రశాంతత ఉంటుంది ఇక్కడ. కొత్తగా ఈసారి గోపూజ కూడా యాడ్ అయింది. ఇవన్నీ ఏం తెలిసినా పెద్దోళ్ళ పండగ అంటారు. ఒకవేళ కూతురికి గనక పెళ్ళి అయితే పిలిచరు. గైస్, మొత్తానికి ఇది అనుకోలేదు. ఈరోజు పాదాల మండపం పక్కన ఇది గోమాత టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మంచిగా పూజ చేసినారు. అసలు అనుకోలేదు ఫస్ట్ గోమాత సేవ అంటే ఇట్లుంటుందని చెప్పి. సో గోమాత సేవకి వెళ్ళాము. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ కౌస్ని చూసాము గైస్. అక్కడ ఎంత బాగున్నాయంటే అవి, అంటే మనము మన దగ్గర దొరికేటివి కాకుండా డిఫరెంట్ స్పీషీస్ ని చూస్తే ఒక రకమైన అంటే నాలెడ్జబుల్ గా ఉంటుంది అంటారు కదా. సో అలా ఉంది మాకు ఈసారి. ఒకదానికి పెడతా అంటే నేను ఒక 2 కౌస్ కి వీడియో చూసారు కదా మీరు. కానీ ఆల్మోస్ట్ అన్ని కౌస్ కి పెట్టాను నేను. నాకు ఫస్ట్ భయం వేసింది, కాకపోతే మా డాడీకి బాగా అలవాటు ఇవన్నీ. సో మంచిగా దానికి తినిపించేస్తున్నాడు, నా వల్ల అట్లా అవ్వలేదు. సో అది గైస్ ఈరోజు ఎక్స్పీరియన్స్. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, ముందుకు వెళ్తానండి అంతే. మనం ఒక పని చేస్తున్నామంటే అక్కడ మన హార్డ్ వర్క్ ఉండాలి. 99% మన హార్డ్ వర్క్, 1% గాడ్ గ్రేస్ ఉండాలి. సో ఇది నేను నమ్ముతాను, మీరు కూడా అదే నమ్ముతాను అనుకుంటున్నాను. సో విత్ దట్ నోట్ వెళ్ళొస్తాను కదా. అయితే బాయ్, అంటిల్ దెన్.